మెగా ఫ్యామిలీకి ఏమైంది? వరుసగా హాస్పిటల్స్ కి ఎందుకు వెళ్తున్నారు? మెగా కాంపౌండ్ లో అసలు ఏం జరుగుతుంది? టాలీవుడ్ ని శాసిస్తున్న ఫ్యామిలీకి ఏమైంది? ఒకరి తర్వాత ఒకరు బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోలంతా ఎందుకు హాస్పిటల్ పాలవుతున్నారు? ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక తెర వెనక మనం గమనించని ఒత్తిడి ఇంకేదైనా ఉందా? గత 4 నెలల వ్యవధిలోనే ఏకంగా 5 మెగా హీరోలు ఆసుపత్రుల మెట్లు ఎక్కడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అభిమానుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. అసలు ఆ 4 నెలల్లో ఏం జరిగింది? ఎవరు ఎందుకు ఆసుపత్రికి పాలయ్యారు? ఈ టెన్షన్ అంతా మొదలైంది 4 నెలల క్రితం. మెగాస్టార్ చిరంజీవి గారు 4 పదుల సినీ ప్రస్థానంలో తన డాన్సులతో, ఫైటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాస్ మోకాలు నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మన శంకర్ వరప్రసాద్ షూటింగ్ ప్రమోషన్ సమయంలో ఆ నొప్పిని భరిస్తూనే ఆయన పాల్గొన్నారని ఇండస్ట్రీలో టాక్. ఫైనల్ గా ఆయనకు మోకాలికి శస్త్రచికిత్స జరిగిందని అధికారికంగా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సరే, వయసు ప్రభావం వల్ల, ఎప్పటి నుంచో ఉన్న శ్రమ వల్ల బాస్ కి ఇలా జరిగిందేమో అని అంతా సర్దుకుపోయారు. కానీ అది కేవలం ఆరంభం మాత్రమే. బాస్ కోలుకుంటున్నాడు కదా అని ఊపిరి పీల్చుకునే లోపే వరుస బ్యాడ్ న్యూస్ మెగా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కొన్ని రోజుల క్రితం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సంబరాలు ఏటిగట్టు సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స తీసుకుని కొన్ని రోజులు విశ్రాంతి తర్వాతే ఆయన మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టారు. గత ప్రమాదం నుండి ఆయన కోలుకున్న తీరు చూసి మురిసిపోయిన ఫ్యాన్స్ కి ఇది మళ్లీ టెన్షన్ పెట్టింది. ఈ వార్త మరొక ముందే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఏకంగా ఆయన కంటిపై భాగానికి గాయం అవడంతో టీం అంతా కంగారు పడింది. అయితే కేవలం ఒక్క రోజు మాత్రమే రిస్క్ తీసుకున్న చరణ్ తన డెడికేషన్ చూపిస్తూ మళ్లీ షూటింగ్ కి వచ్చేశారు. ఇక 4 రోజుల క్రితం బరీ సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాలికి తీవ్ర గాయమైంది. దీనికి శస్త్రచికిత్స కూడా జరిగిందని, తాను రెస్ట్ తీసుకుంటున్నానని వరుణ్ స్వయంగా ప్రకటించాడు. వరుసగా 4 హీరోలు అందరూ సెట్స్ లోనే, ప్రాక్టీస్ లోనే గాయాల పాలు కావడం ఫ్యాన్స్ ని ఆలోచనలో పడేసింది. కానీ తాజాగా వచ్చిన ఒక వార్త మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులను, పార్టీ కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అస్వస్థత. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారని, ఖచ్చితంగా 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎప్పుడు చురుగ్గా ప్రజల మధ్యలో ఉండే తమ నాయకుడు ఇలా అకస్మాత్తుగా హాస్పిటల్ పాలవడం జన సైనికులను కలిచివేస్తుంది. ఇలా కేవలం 4 నెలల గ్యాప్ లో చిరంజీవి గారు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరూ వరుసగా ఆసుపత్రి పాలవడం నిజంగానే ఒక షాకింగ్ కోఇన్సిడెన్స్. సినిమాల కోసం ప్రాణాలు పెట్టే ఈ హీరోల డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ అదే సమయంలో వారు తమ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. మెగా హీరోలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని మనము ఆశిద్దాం. మరి మెగా కాంపౌండ్ లో జరుగుతున్న ఈ వరుస సంఘటనలపై మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక వారిపై ఉన్న విపరీతమైన వర్క్ ప్రెషర్ కారణమా?